హలో ఎవ్రీవన్, నేను మీ నందితాని, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము లో బీపీని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ మన బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన బాడీలో ప్రతి ఒక్క ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి ముద్ర గురించి తెలుసుకున్నాం. ఆల్వేస్ గుర్తు పెట్టుకోండి, మనకు ఒక ముద్రతో ఒక బెనిఫిట్ కాదు, మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. సో మనం ఎప్పుడైతే ఒక ముద్రను మనం ప్రాక్టీస్ చేస్తామో ఒక బెనిఫిట్తో పాటు చాలా వరకు ఎక్కువ బెనిఫిట్స్ అనేవి మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో చాలామంది హై బీపీ వచ్చిన కంట్రోల్ చేయొచ్చు, కానీ లో బీపీ వస్తే చాలా డేంజర్ అనే చెప్పొచ్చు. సో లో బీపీని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే లో బీపీ వచ్చినప్పుడు పక్కన మనకి ఏంటంటే ఒక పర్సన్కి లో బీపీ వచ్చినప్పుడు, లో బీపీ రావడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండడం, కార్డియోవాస్కులర్ డిసీజెస్, అండ్ పెద్దవాళ్ళకైతే 40 ఏళ్ళు దాటిన తర్వాత కొంతమందికి బీపీ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. హైపర్ టెన్షన్ కానీ, లో బీపీ కానీ, సో ఇలాంటివి వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, హైపర్ టెన్షన్ వచ్చినా సరే మనకి కంట్రోల్ చేయొచ్చు, కానీ లో బీపీ వచ్చినప్పుడు సడన్గా కొంతమందికి కళ్ళు తిరిగిపోతాయి, సడన్గా పడిపోతారు, పక్కన ఎవరైనా ఒకరు లేనప్పుడు ఒక్కోసారి ఇది చాలా సీరియస్ కాంప్లికేషన్స్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనము యోగా ముద్రలు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, జనరల్గా మన బాడీలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది, అండ్ మన బాడీలో హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడానికి అండ్ ప్రతి ఒక్క డిసీజ్ని కంట్రోల్ చేయడానికి మనకి యోగా ముద్రలు బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనము రుద్ర ముద్ర గురించి తెలుసుకున్నాం. రుద్రముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పినట్లు మనకు లో బీపీని కంట్రోల్ చేయడానికి, బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేయడానికి, దీంతో పాటు మనకి ప్యాంక్రియాస్ అనే దాన్ని మనము ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి. సో ప్యాంక్రియాస్ ఫంక్షన్ కరెక్ట్గా లేకపోతేనే మనకి డయాబెటీస్ వస్తుంది, గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి అన్నమాట. సో అలాంటి ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రుద్రముద్ర అనేది యూజ్ అవుతుంది. అండ్ మనము ఎనీ యోగా కానీ, యోగ ముద్ర కానీ, మెడిటేషన్, ప్రాణాయామ ఏది చేసినా సరే మనకి స్పైన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి, మన సిట్టింగ్ పోస్చర్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎనీ సిట్టింగ్ పొజిషన్, బట్ స్పైన్ అనేది కరెక్ట్గానే ఉండాలి. ఎందుకంటే మనకి ప్రాణం అనేది ప్రతి ఒక్క నాడికి కరెక్ట్గా అందడానికి, ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉండడానికి మన పోస్చర్ అనేది మనకి చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఈ రుద్రముద్ర అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో మనకు కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత స్పైన్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత నార్మల్గా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సో నార్మల్గా కంప్లీట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేసిన తర్వాత మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనము రుద్రముద్ర అనేది ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మన థంబ్ ఉంటుంది కదా, మన థంబ్తో మనము మన యొక్క ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఈ రెండింటిని ఇలా టచ్ చేయాలి. బోత్ సైడ్స్ ఇలా రింగ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఇలా టచ్ చేసిన తర్వాత మన మిడిల్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ అనేది స్ట్రైట్గా ఉంచాలన్నమాట. దీన్ని రుద్రముద్ర అని అంటారు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఒక ముద్ర వల్ల మనకు ఒక బెనిఫిట్ కాదు, మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి లో బీపీ కంట్రోల్ అవడంతో పాటు మనకేమవుతుంది, మనకు ప్యాంక్రియాస్ యొక్క ఆర్గన్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వడానికి కొంతమందికి చాలా కష్టం అవుతుంది అనమాట, ఎందుకంటే ఇది బాడీ టైప్ని బట్టి ఉంటుంది, మెటబాలిక్ రేట్ని బట్టి ఉంటుంది, జీన్స్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎంత తిన్నా కూడా లావ్ అవ్వరు, న్యూట్రియంట్ మాల్ అబ్జర్ప్షన్ ఉండడం వల్ల కూడా కొంతమంది లావ్ అవ్వరు. అలాంటి వాళ్ళకు కూడా ఈ రుద్రముద్ర అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఇలా మనము టచ్ చేసిన తర్వాత మన థంబ్తో మనము ఇండెక్స్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ బోత్ సైడ్స్ టచ్ చేసిన తర్వాత జస్ట్ మనము మన థైస్ మీద కానీ, నియర్ టు నీ దగ్గర కానీ పెట్టుకొని టైం ఉన్నప్పుడు మెడిటేషన్ చేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ప్రాణ అనేది ప్రతి ఒక్క నాడీకి అందుతుంది, నాడీలో ఉండే బ్లాకేజెస్ అనేది రిమూవ్ అవుతాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం తగ్గుతుంది, బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఓపిక అనేది పెరుగుతుంది, మనలో ఉండే భయాలు అనేవి తగ్గుతాయి, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనం కూర్చునే పోర్షన్ని బట్టి మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం, ఎలా బ్రీత్ వదులుతున్నాం అనే దాన్ని బట్టి కూడా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం గాలిని చూడలేం, కానీ మనం ఎలా
పీల్చుకుంటున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని మన బిహేవియర్ ఉంటుంది. సో చాలామంది అంటూ ఉంటారు గాలిని మనం చూడలేమని. మనం గాలిని చూడలేం, కానీ మన బిహేవియర్ని బట్టి మనం ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఎంత స్లోగా మనం బ్రీత్ తీసుకొని ఎంత స్లోగా మనం బ్రీత్ని వదిలితే, అంటే డీప్ ఇన్హేల్ కంప్లీట్ ఎక్సేల్, ఇలా మనము బ్రీత్ ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే మనము మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, పాజిటివ్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో మనకి పాజిటివ్ లైఫ్ లీడ్ చేయడానికి, మన స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, మన బిహేవియర్ని మార్చుకోవడానికి, అండ్ మనం అంటే ఏమిటి మన గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి మనము శ్వాస ఎలా తీసుకుంటున్నాం, శ్వాస ఎలా వదులుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం శ్వాస ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి అనేది మనకి నేర్పించేదే యోగా. అండ్ యోగా, మెడిటేషన్, యోగా ముద్రలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మన లైఫ్ని మనము గ్రిప్లో పెట్టుకోవచ్చు. మన బిహేవియర్ని, మన ఆలోచనల్ని అండ్ మన యొక్క సైకలాజికల్ రిలేటెడ్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి యోగా ముద్రాస్, మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ థెరపీ. దీనికన్నా బెస్ట్ థెరపీ అనేది లేదు. సో మనకి ఎప్పుడైనా సరే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ మన లో మూడ్ ఉన్నప్పుడు అండ్ మనకి ఏంటంటే డిప్రెషన్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా సరే మనం కంట్రోల్ చేసుకోవడానికి యోగా ఆసనాస్, యోగా ముద్రాస్ అనేటివి చాలా బెనిఫిషియల్. ప్లస్ దీంతో పాటు వాట్ యు ఆర్ టేకింగ్, మనము ఎలాంటి ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మన ఫుడ్ అనేది మన గట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ మన హెల్త్ కరెక్ట్గా ఉండడానికి మనం తీసుకునే ఫుడ్ కూడా ఇంపార్టెంట్. మన ఆలోచనలు కూడా కరెక్ట్గా ఉండడానికి మనం తీసుకునే ఫుడ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బయట తీసుకునే ఫుడ్ వల్ల గట్లో ఉండే మైక్రోబ్ తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ ఆటోమేటిక్గా చాలామందికి ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఎలా బ్రీత్ తీసుకుంటున్నాం, మనం ఎలా ఫుడ్ తీసుకుంటున్నాం, ఈ రెండు కరెక్ట్గా ఉంటే మన లైఫ్ స్పాన్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, పాజిటివ్ థింకింగ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రుద్రముద్ర ప్రాక్టీస్ చేయడం వలన వచ్చే బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా. సో రుద్రముద్ర అనేది మనం ప్రాక్టీస్ చేయడం వలన 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయడం వలన లో బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరికైతే న్యూట్రియంట్ మాల్ అబ్జార్ప్షన్ ఉంటుందో అండ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా మనకి ఈ రుద్రముద్ర అనేది యూజ్ అవుతుంది. అండ్ దీంతోపాటు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, డిప్రెషన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, డిప్రెషన్ని తగ్గించుకోవడానికి అండ్ మనకి స్లీప్ కూడా కరెక్ట్గా రావడానికి అండ్ మన బాడీలో ప్రతి ఒక్క నాడికి ఆక్సిజన్ సప్లై కరెక్ట్గా ఉండడానికి కూడా మనకి రుద్రముద్ర అనేది యూజ్ అవుతుంది. సో ఈరోజు మనము ఈ రుద్రముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయడం వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళకి ఇది మనం బెనిఫిట్ చూసాం కదా. సో ఇంకొక రోజు మనము ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.